అది ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఏదైతే రెవల్యూషన్ తీసుకొచ్చిందో జైనంలోకి కూడా కులం వచ్చేసింది, ఆఖరికి బౌద్ధంలో కూడా కులం వచ్చేసింది. సో అన్ని కులాలు అన్ని మతాలలో కూడా కులం అనేది పాతుకుపోయి విడదీస్తూనే ఉంది. ఆధిపత్యం మాత్రం మళ్ళీ ఎవరి చేతిలో ఉంది అని అంటే ఇందాక చెప్పారు కదా 0.363 అనే పర్సెంట్ వాళ్ళ చేతిలోనే. ఏ మతంలో మారినా వాళ్ళు మాత్రం అందులోనే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో గాలిది ఏ కులము, నేలది ఏ కులము, గాలిది ఏ కులము, నేలది ఏ కులము, నేలన నిలిచి గాలిని పీల్చే, నేలన నిలిచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు